ఇన్స్‌పెక్టర్ కావ్య గారి మీద పడిన నింద పోవటానికి ఆ తాయారిని అరెస్ట్ చేయడం తొందరలోనే జరుగుతుంది అని జేడీ చెప్తూ ఉంటుంది. నేను కూడా అందుకోసం ఎదురు చూస్తూ ఉంటానమ్మా అని బసిరెడ్డి అంటాడు. సరే సార్ మేము బయలుదేరుతున్నాం అని కేడీ, జేడీ ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక గార్డెన్‌లో మొక్కలకి నీళ్లు పోస్తున్న వైజయంతి దగ్గరికి అమ్మా అమ్మా ఏం చేస్తున్నావు అంటూ యువరాజ్ అరుస్తూ అక్కడికి వస్తాడు. మొక్కలకి నీళ్లు పోస్తున్నానప్పుడా అని వైజయంతి అంటుంది. నిషి నిషి అని యువరాజ్ కేకలు పెడుతూ ఉంటాడు. ఏమైందండి, ఎందుకు పిలుస్తున్నారు అంటూ నిషి అక్కడికి వస్తుంది. అమ్మ చూడు ఏం చేస్తుందో అని యువరాజ్ అంటాడు. ఏంటత్తయ్య ఇలా చేస్తున్నారు అని నిషి అంటుంది. మొక్కలకి నీళ్లు పోస్తే తప్పేంటి అని వైజయంతి అడుగుతుంది. పోయొచ్చత్తయ్య, కానీ మీరు మీడియా ముందు పోయాలి, కానీ మీరు ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఎమ్మెల్యే ఇలాంటి పనులు ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు. ఇలా రండి అని యువరాజ్ నిషి ఇద్దరు కూడా వైజయంతిని గార్డెన్లో ఉన్న ఉయ్యాల దగ్గరికి తీసుకొస్తారు. అత్తయ్య, మీరు కాబోయే ఎమ్మెల్యే, మీ మాట నడక తీరు అన్నీ కూడా మారిపోవాలి అని నిషి యువరాజ్ చెప్తూ ఉంటారు. ఏంటమ్మా, ఎలా మాట తీరు మార్చుకోవాలి, ఎలా నడక మార్చాలి, ఇదిగో ఇలా నడిచేనా అని క్యాట్ వాక్ చేస్తూ ఉంటుంది. అయ్యో అలా కాదు, హుందాగా నడవండి, దండాలు పెడుతూ నడవండి, జనాల్లో మీకు ఎవరో తెలియకపోయినా కూడా అప్పుడప్పుడు కొంతమందిని బాగున్నారా అని అడుగుతూ ఉండాలి అని నిషి యువరాజ్ చెప్తూ ఉంటారు. ఇలా నడుస్తాను, ఇలా దండలు పెడతాను అని వైజయంతి ఇక చేసి చూపిస్తూ ఉంటుంది. అమ్మ, ఇక మన దశ తిరగబోతోంది, మనకు ఎవ్వరు కూడా అడ్డు రాలేరు, నువ్వు ఎమ్మెల్యేవి అని యువరాజ్ చాలా చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటాడు. ఈ లోపలే సుధాకర్ వైజయంతి అని పిలవటంతో వైజయంతి పరిగెడుతూ ఉంటుంది. అత్తయ్య, హుందాగా హుందాగా నడవండి అత్తయ్య అని మళ్ళీ నిషి గుర్తు చేస్తూ ఉంటుంది. అలాగేనని వైజయంతి ఇక హుందాగా నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక దాత్రి కేదార్లు వదిన ఇదిగోండి వదిన, 20 ఏళ్ల కిందటి న్యూస్ పేపర్, ఇందులో మా అమ్మకు సంబంధించిన న్యూస్ ఉంది చూడండి అని చెప్తూ ఉంటే, ఓ అప్పట్లో మీ అమ్మ లంచం తీసుకుంటూ దొరికిపోతే అది తప్పని నిరూపించుకుందా, అందుకు సంబంధించిన న్యూస్ కదా ఇది అని కౌశికి అడుగుతుంది. అవును వదిన, అప్పట్లో మా అమ్మని అరెస్ట్ చేసిన ఏసీపీ ఆఫీసర్ని పట్టుకుంటే వాళ్ళ వెనక ఉన్న అందరూ కూడా బయటికి వచ్చేస్తారు అని కేదార్ దాత్రి సంతోషపడుతూ చెప్తూ ఉంటారు. ఓ సూపర్ జగదాత్రి, ఇన్నేండ్ల కిందటి న్యూస్ పేపర్ మీరు బాగానే సేకరించారే, ఎలా సేకరించారు అని కౌశికి అడుగుతుంది. మాకు తెలిసిన ఒక టీచర్ ఉన్నారు వదిన, ఆయనకి చెప్తే తీసుకొచ్చారు అని ధాత్రి కేదార్లు కవర్ చేస్తారు. ఓ అవునా, అయితే ఆ ఏసీపీ ఆఫీసర్ ఎవరో నేను ఎవరికైనా చెప్పి కనిపెడతాను అని కౌశికి అంటే, అవసరం లేదక్క, మా టీం ఆల్రెడీ ట్రై చేస్తున్నారు అని కేదార్ నోరు జారుతాడు. మీ టీమా, ఏ టీము అని కౌశికి అడుగుతుంది. ధాత్రి కోపంగా కేదార్ వైపు చూస్తూ ఉంటుంది. అంటే కేదార్కి తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారని చెప్పాం కదా వదిన, అతని గురించి చెప్తున్నారులే అని కేదార్ ధాత్రి ఇక కవర్ చేస్తారు. అవును, పోలీసులు అయితే త్వరగా పనిచేసి పెడతారు కదా వదిన అని ధాత్రి కూడా ఇక కేదార్ గురించి చెప్తూ ఉంటుంది. సరే అలాగే అంటూ కౌశికి అనడంతో వాళ్ళిద్దరూ పక్కకు వచ్చేస్తారు. జగదాత్రి కేదార్ నా దగ్గర ఏదో విషయం దాచిపెడుతున్నారు అని కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు మాటి మాటికి నోరు జారుతున్నావు కేదార్ అని ధాత్రి అంటుంది. అవునవును, ఇక మీదట ఎప్పుడు ఎలాంటి తప్పు చేయనులే ధాత్రి, మనకిద్దరికి మంచి కాఫీ కావాలి, నేను వెళ్ళి పట్టుకొస్తాను అని కేదార్ అనడంతో, ఎవరైనా చూస్తే బాగుండదు కేదార్, నేనే పెడతాను అని ధాత్రి అంటుంది. అవసరం లేదు, నేను నా భార్యకి కాఫీ పెడితే తప్పేముంది, నేనే పెడతాను అని కేదార్ ఇక మొండిగా పట్టుపడతాడు. అప్పుడే బామ్మ మేఘన ఇద్దరు కూడా కారు దిగుతూ ఉంటారు. బామ్మ, ఇప్పుడు ఎందుకే అని మేఘన అంటే, లేదు లేదు, ఇప్పుడు మీ ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగిపోవాల్సిందే అని బామ్మ పట్టుపడుతుంది. కేదార్ వద్దంటే అప్పుడు ఏం చేయాలి అని మేఘన అడుగుతుంది. చూడు, ఆ జగదాత్రి అడ్డుపడుతుంది, కేదార్ వద్దంటాడు, ఇవన్నీ కూడా నువ్వేవీ మనసులో పెట్టుకోకు, నేను ప్రీ ప్లాన్గా వచ్చాను, మీ ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయి పెళ్లి పనులు మొదలు పెడితేనైనా ఆ జగదాత్రి సైలెంట్గా ఉంటుంది. ఇక ఇప్పుడు వాళ్ళు వద్దు కాదు కూడదు అన్నారే అనుకో, ఇదిగో నువ్వు విషం తాగేస్తానని చెప్పు అని బామ్మ విషం బాటల్ని చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మొదలైంది నువ్వు చస్తానన్నం అంతంతోటే కదా, మరి అదే మాట మొదలుపెట్టి మనం దారిలోకి తెచ్చుకుందాం, మీ నాన్నకి ఐజీకి భయపడి అయినా సరే వాళ్ళు మన మాట వింటారు అని బామ్మ అంటుంది. అలాగే రా లోపలికి వెళ్దాం అని మేఘన బామ్మని తీసుకొని ఇక ఫోటోగ్రాఫర్తో సహా లోపలికి వస్తారు. అప్పుడే కేదార్ చేతిలో కాఫీ పట్టుకొని, కేదార్ నువ్వు నా కోసం కాఫీ పెట్టి తీసుకొస్తున్నావా అని మేఘన చాలా సంతోషపడుతూ ఉంటే, కాదు కాదు, నేను నీకోసం ఏమాత్రం పెట్టలేదు, నువ్వు మాత్రం అలా అనుకోకు అని కేదార్ అంటూ ఉంటాడు. అయినా సరే మేఘన అసలు వినిపించుకోకుండా నేను రావడం గమనించేసి నా కోసం కాఫీ పెట్టి తీసుకొచ్చి కూడా, కాదని ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు, ఇలా ఇచ్చేసేయి అని లాక్కొని మరి కాఫీ తాగుతూ ఉంటుంది. అప్పుడే దాత్రి నిషి అందరూ అక్కడికి వచ్చేస్తారు.
నీకు నా మనవరాలి మీద ఎంత ప్రేమ ఉంటే ఇలా కాఫీ పెట్టిస్తావు కేదార్ అని బామ్మ అడుగుతుంది. వావ్ కేదార్, నువ్వు మేఘన్ కోసం కాఫీ పెట్టించావా అని. ఎప్పుడు నువ్వు జగదాత్రికి కూడా పెట్టివ్వలేదు కదా అని నిషి అడుగుతుంది. అయినా కూడా జగదాత్రికి ఈ కేదార్ ఎందుకు కాఫీ పెట్టిస్తాడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని బామ్మ అడుగుతుంది. మేము ఇద్దరము ఎప్పటి నుంచో ఒకే చోట పనిచేస్తున్నాము, కలిసి ఉంటున్నాము కదా, అందుకే నాకే పెట్టివ్వలేదు అని మేఘనకి ఎలా పెట్టించింది అన్న ఉద్దేశంతో మా చెల్లి అంటుంది. అంతే, నాకు పెట్టివ్వలేదు, మేఘనకి ఇచ్చాడు అంతే కదా అని ధాత్రి అడిగితే, ధాత్రి చాలా కోపంగా కేదార్ వైపు చూస్తూ ఉంటుంది. అయినా ఈ గోలంతా మాకెందుకు, మేము ఫోటోషూట్ కోసం వచ్చాము, వెడ్డింగ్ షూట్ ఫోటోషూట్ అని మేఘన బామ్మ చెప్తుంటారు. ఏంటి వెడ్డింగ్ ఫోటోషూటా అని, ఏం మాట్లాడుతున్నారు అని ధాత్రి అడుగుతుంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోయే వాళ్ళు కదా, అయినా వీళ్ళ ఫోటోషూట్ చేసుకుంటే నీకేంటి బాధ అని బామ్మ అడుగుతుంది. అసలు కేదార్ ఒప్పుకోలేదు కదా, ఫోటోషూట్ అంటున్నారేంటి అని ధాత్రి అడుగుతుంది. అవును, నాకు తెలియదు, నేను చెప్పలేదు అని కేదార్ అంటాడు. కేదార్, నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటావు, రా అని మేఘన పిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు అవసరం లేదు, నాకు నచ్చలేదు, రానని చెప్పు అని ధాత్రి ఇక కాచి బూచి కూడా చెప్తూ ఉంటారు. అవును, నాకు వద్దని కేదార్ చెప్తున్నా కూడా కేదార్ ఇలాగే మాట్లాడతాడు. ఇదిగో అబ్బాయి, ఇదిగో ఫోటోలు తీ అని బలవంతంగా ఫోటోలు బామ్మ దగ్గరుండి మరీ తీయిస్తూ ఉంటుంది. ధాత్రి ఏమీ చేయలేక కూర్చొని చూస్తూ ఉంటుంది. ఏంటి ఏంటి సిస్టర్, ఏదో ఒకటి చేసి ఆపొచ్చు కదా, పెళ్ళి అయిపోతుందని చెప్పొచ్చు కదా అని, అయిపోయిందని చెప్పొచ్చు కదా అని కాచిబుచ్చి అడుగుతూ ఉంటారు ధాత్రిని. కొన్ని పరిస్థితి వల్ల మేము మేఘనకి చెప్పలేకపోతున్నాం, ఇదంతా చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది అని ధాత్రి ఇక కోపంగా రగిలిపోతూ కేదార్ మేఘన వైపు చూస్తూ ఉంటుంది. ఇదిగో నడుం మీద చేయవై, ఇలా తీసుకుందాం అలా తీసుకుందాం అని మేఘన కేదార్తో రకరకాలుగా స్టిల్స్ తీసుకుంటూ ఉంటుంది. నిషి చప్పట్లు కొడుతూ చూస్తూ ఉంటుంది. ఈ నిషి సిస్టర్ చూడు ఎలా చేస్తుందో, నువ్వు ఏదో ఒకటి చేయాల్సిందే సిస్టర్ అని బూచి చెప్తూ ఉంటాడు. ఈ ఫోటోలు చాలు, కానీ నేను చెప్పిన ఆ మొదటి పాట పెట్టు ఫోటోగ్రాఫర్ అని బామ్మ చెప్తుంది. సాంగా అని ధాత్రి చాలా షాక్ అయ్యి అడుగుతూ ఉంటుంది. అయినా కూడా ఏదో నీ భర్తతో డ్యాన్స్ చేస్తున్నట్లు, ఫోటోషూట్ తీసుకుంటున్నట్లు అలా బాధపడుతున్నావేంటని బామ్మ అంటుంది. సిస్టర్, ఇదంతా నేను చూడలేకపోతున్నాను, పద కాచి వెళ్దాం అని కాచిబూచి ఇక లేచి రూమ్లోకి వెళ్ళిపోతారు. మేఘన కేదార్ ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అత్తయ్య, మనం ఆ జగదాత్రి దగ్గరికి వెళ్దాం పదా అని ఇద్దరు కూడా జగదాత్రి కింద కూర్చొని ఉంటుంది. వీళ్ళిద్దరూ సోఫాలో కూర్చొని, ఈ కుప్పిగంతులు నువ్వు చూసి ఏమీ చేయలేవు, ఇలా చూస్తూ ఉండాల్సిందే, వీళ్ళ పెళ్ళిని కూడా నువ్వు ఆపలేవు, ఏంటి కోపమా, కానీ నువ్వేం చేయలేవులే అని నిషి ధాత్రిని రెచ్చగొడుతూ ఉంటుంది. వెంటనే ధాత్రి అక్కడ సాంగ్ని ఆపేస్తుంది. ఎందుకు ఆపేవని మేఘన అరుస్తూ ఉంటుంది. ఇది ఇల్లు అనుకున్నారా, క్లబ్ అనుకున్నారా, మీరు ఏదైనా ఉంటే బయటకు వెళ్ళి చేసుకోండి అని ధాత్రి అంటుంది. అవును, నాకు కూడా నచ్చడం లేదు, మీరు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక గొడవ చేస్తూనే ఉన్నారు, ముందు వెళ్ళండి అని కేదార్ కూడా అంటారు. అంటే ఏంటి, నేను గొడవ చేస్తున్నానా కేదార్, మరి నా బర్త్డే రోజు నేను చచ్చిపోతుంటే ఎందుకు కాపాడావు అని మేఘన నిలదీస్తూ ఉంటుంది. చూడు, నేను నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాను, నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, అప్పుడు ఇప్పుడు నాది ఎప్పుడు ఒకే మాట, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోకపోతే మాత్రం, నేను చెప్పినట్లు వినకపోతే మాత్రం నేను చచ్చిపోతాను అని మేఘన పాయిజన్ తీసుకొని బెదిరిస్తూ ఉంటుంది. మేఘన చెప్పేది విను అని కేదార్ కూడా అడ్డుకుంటూ ఉంటాడు. అవును, చెప్పేది విను అని ధాత్రి కూడా చెప్తుంటే, లేదు, నువ్వు నాతో డాన్స్ చేస్తావా, లేదంటే నన్ను పెళ్లి చేసుకుంటావా, లేదంటే నన్ను చచ్చిపోవాలా అని మేఘన ఇక పాయిజన్ బాటిల్ని చూపిస్తూ బెదిరిస్తూ ఉంటుంది. సరే సరే, నువ్వు చెప్పినట్లే వింటాను అని కేదార్ చెప్తూ ఉంటాడు. ధాత్రి తను చెప్పినట్లు నేను డాన్స్ చేస్తాను, కాసేపటికి ఏదో ఒక వంక పెట్టుకొని నేను పక్కకే తప్పుకుంటాను అని, లేకుంటే తను చచ్చిపోతానని బెదిరిస్తుంది కదా అని కేదార్ మెల్లగా ధాత్రితో చెప్తూ ఉంటాడు. అలాగేనని ధాత్రి చెప్తుంది. మళ్ళీ వాళ్ళిద్దరూ డాన్స్ చేస్తూ ఉంటే ధాత్రి చాలా కోపంగా కిచెన్లోకి వెళ్తుంది. ఒక సుత్తి తీసుకొని కుంకుడుకాయల్ని గట్టిగా పగలగొడుతూ ఉంటుంది. మేఘన, డాన్స్ చేయాలి నీతో కేదార్, డాన్స్ అని ఇక పగలగొడుతూ ఉంటే, ఏందమ్మి ఈ అమ్మ ఏం చేస్తుంది అని వైజయంతి నిషి ఇద్దరు కూడా వెనక వైపు నుంచి ధాత్రినే గమనిస్తూ ఉంటారు. కేదార్ ఆ మేఘనతో కుప్పిగంతులు వేయటం ఇష్టం లేక ఏ గన్నేరు పప్పు నూరుకొని తిని చచ్చిపోదాం అనుకుంటున్నట్లుంది అత్తయ్య, అందుకే ఏదో సుత్తితో కొడుతోంది అని నిషి అంటుంది. అప్పుడే ఆ కుంకుడుకాయలన్నింటినీ కూడా పగలగొట్టేసి ఆ పొడిని ధాత్రి చేతిలో చూసుకుంటూ ఉంటుంది.